వివిధ పథకాలపై కాంగ్రెస్ సర్కార్ కక్షగట్టింది. బీఆర్ఎస్ అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోంది. రాజకీయ కక్షతో పాలన సాగించడంపై పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట కళ్యాణ లక్ష్మి చెక్కులు మంజూరైనా పెండింగ్ లో పెడుతున్నట్లు ప్రజలు అంటున్నారు. పెండింగ్ లో 86,000కు పైగా దరఖాస్తులుండగా 14,865 మందికి చెక్కులు మంజూరైనా లబ్ధిదారులకు ఇవ్వకుండా తాసారం చూపుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల కింద తులం బంగారం ఇస్తామన్న హామీని అమలు చేయకపోగా 10,116 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తున్నది. చెక్కులు జారీ చేసిన లబ్ధిదారులకు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట ఈ సమస్య తీవ్రంగా ఉన్నది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానమే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నది. లెక్కలు మంజూరైన దాదాపు 14,865 మందికి ఇవ్వకుండా పెండింగ్ పెట్టడం గమనార్హం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ దశలో మరో 86,483 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్టు ప్రభుత్వమే వెల్లడించింది. క్షేత్రస్థాయిలో 41,887 దరఖాస్తులు, ఆర్డీఓ స్థాయిలో 24,724, ఎమ్మెల్యేల స్థాయిలో 19,872 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెక్కులను మంజూరు చేసింది. ప్రస్తుత ప్రభుత్వం చెక్కుల పంపిణీని సైతం రాజకీయం చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలకు వచ్చిన దరఖాస్తులను తొలుత తహసీల్దార్, ఆ తర్వాత ఆర్డీఓ పరిశీలిస్తారు. లబ్ధిదారులను ఎంపిక చేసే చెక్కులను అందజేస్తారు. 14,865 మందికి చెక్కులు మంజూరైనా పంపిణీ చేయకుండా పెండింగ్ లో పెట్టగా వీటిలో సగానికంటే ఎక్కువ 8,918 చెక్కులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలవే కావడం గమనార్హం. బీజేపీ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ చెక్కులు పంపిణీ జరగడం లేదు. మొత్తంగా 11,000కు పైగా చెక్కులు ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలవే కావడం గమనార్హం. ప్రభుత్వ వివక్షపూరిత పాలనకు సిద్దిపేట జిల్లానే నిదర్శనంగా నిలుస్తున్నది. జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్లున్నాయి. హుస్నాబాద్ డివిజన్లో మంత్రి పొన్నం ఎమ్మెల్యేగా ఉండగా అక్కడ ఒక్క చెక్కు పెండింగ్ లేదు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్లో 561, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటలో 744 చెక్కులు పంపిణీ చేయకుండా పెండింగ్ లో పెట్టారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ జిల్లాలో సైతం ఒక్క చెక్కు కూడా పెండింగ్ లో లేవు. చెక్కులు పంపిణీ చేయడంలో తీవ్ర తాత్సారం చేస్తుండటంతో పేదింటి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆర్డీఓలు జారీ చేస్తారు. ఆ చెక్కులపై నిర్దేశిత తేదీని వేస్తారు. ప్రస్తుతం చెక్కుల గడువు ముగిసిన తర్వాత కూడా పంపిణీ చేయని దుస్థితి నెలకొన్నదని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. చెక్కులను బ్యాంకులకు తీసుకెళ్తే బౌన్స్ అయ్యాయని చెప్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. దీంతో మళ్లీ చెక్కుల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెక్కుల పంపిణీ జాప్యానికి స్థానిక కాంగ్రెస్ నేతలే ప్రధాన కారణమని అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట చెక్కులను పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తే కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తేవడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అధికారుల సైతం ప్రోటోకాల్ కు విరుద్ధంగా చెక్కులు పంపిణీ చేయడం పరిపాటిగా మారింది. ఫలితంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న చోట చెక్కులు పెండింగ్ లో పెట్టాల్సి వస్తుందని, దీంతో లబ్ధిదారులు నష్టపోతున్నారని అధికారులు వివరిస్తున్నారు.
కళ్యాణలక్ష్మి పథకం కింద 10,116 రూపాయల నగదుతో పాటు ఆడబిడ్డలకు పెండ్లి రోజునే తులం బంగారం కూడా అందజేస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు మార్గదర్శకాలు విడుదల చేయలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో అమలయ్యే అవకాశం లేదని బడ్జెట్ కేటాయింపులు సూచిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు సంబంధించి బడ్జెట్ ఈ ఏడాది ప్రభుత్వం 3,855,12 కోట్లు ప్రతిపాదించింది. ఇందులో బీసీలకు 2,185.51 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదట విడతగా 725 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ఆ నిధులే ఇప్పటి వరకు పూర్తిగా జమ కాలేదు. ప్రస్తుతం కేటాయించిన నిధులు 1,00,000 ఆర్థిక సాయానికి మాత్రమే సరిపోతాయని, తులం బంగారాన్ని ఇవ్వాలంటే బడ్జెట్ రెండింతలు చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా.